హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఇంకా ఈవినింగ్ పూట మా పిల్లలకి అయితే గోరింటాకు పెడుతున్నాను. వైభ తీసుకొని వచ్చింది గోరింటాకు మా మేనకోడలు. ఇంకా తనకి పెట్టంగా మిగిలింది అయితే మోనికైతే పెట్టేశాను. తర్వాత సోనుకు కూడా పెడుతున్నాను. సోను పాప ఇప్పుడే నిద్ర లేచింది ఫ్రెండ్స్, అందుకే కొంచెం డల్గా ఉంది. లేకపోతే మీకు తెలుసు కదా సోను పాప హైపర్ యాక్టివ్ అనేసి. సోనుగాడేమో గోరింటాకు అయినా తనని మేకప్ ఏదైనా చెయ్యాలన్నా కూడా ఇంట్రెస్ట్గా చేయించుకుంటుంది. ఎందుకంటే తనకి సోకులు ఆడి సోను పాప సోకులు పడ్డం అంటే మస్తు ఇష్టం. సో ఇంకా చూడండి ఎంత ఓపిక్గా కూర్చొని మరీ పెట్టించుకుంటుందో. ఇంకా ఒక చేతికి సరిపోక ఇంకొక చేయికి పెట్టు మమ్మీ అని అడుగుతుంది. గోరింటాకేమో కొంచెమే ఉంది. అందులో మోనికి, వైభకి, సోను పాపకి, ఆఖరికి విరాట్కి కూడా పెట్టేశాను. ఇంకా మగపిల్లగాళ్ళు పెట్టుకుంటారా అని అంటే ఒక చందమామ అటు వేలికి ఇటు వేలికి చివర్ల వేలికి అయితే పెట్టేసాను అనమాట. వీళ్ళందరూ పెట్టుకుంటుంటే నాకు కూడా పెట్టత్తా అనేసి వచ్చాడు. అప్పుడైతే వీడియో తీయలేదు, ఎందుకంటే కరెంట్ పోయింది. అందులో ఒకటి అప్పుడే పడుకొని లేసాను, మళ్ళీ ఎట్లనో అనిపించింది, అందుకోసం అనేసి తీయలేదు. ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత సంతకైతే వెళ్ళాను. సంతలో అయితే ఇంకా కూరగాయలు అలాగే పిల్లలకి స్నాక్స్ ఐటమ్గా ఏదైనా తీసుకొని వెళ్దామనేసి ఇదిగోండి ఈ స్వీట్ షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అప్పడాలు ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే మిక్చర్ ఉంది, బూందీ ఉంది. ఇంకా నాకు కావాల్సినవి అయితే తీసేసుకొని ఇంకా నేనైతే కూరగాయల సెక్షన్లోకి అయితే వెళ్ళిపోయాను. ఎప్పుడూ లాగా కాకుండా కొంచెం వెరైటీగా ఉండాలనేసి. అసలు ఎప్పుడు వండని కర్రీ ఏదైనా ఉందంటే అది క్యాప్సికమ్ని కూడా కర్రీ వండుతారని నాకు అసలు ఫస్ట్గా తెలిసింది నా 10th క్లాస్లో. దూరం నుంచి వచ్చే వాళ్ళకి స్టడీ అవర్స్ అయితే కండక్ట్ చేసేవాళ్ళు. ఇంకా వెళ్ళి రావడం ఇబ్బంది అవుతుందనేసి ఇంకా మాకైతే హాస్టల్ పెట్టారు. దూరం నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే హాస్టల్లో ఉండిపోయేవాళ్ళు. కానీ మా ఇండ్లు స్కూల్కి పక్కనే కదా, ఇంకా నేను స్కూల్కి వెళ్తూ వస్తూ ఉండేదాన్ని. ఇంకా వాళ్ళకి హాస్టల్లో ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ పెట్టారు. అబ్బా క్యాప్సికమ్ కర్రీని కూడా చేస్తారా అని నాకు అప్పుడు ఐడియా వచ్చిందనమాట. సో నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇంకా ఇప్పుడు చేద్దాం అన్నట్టు తీసుకొని వచ్చాను. అలాగే మొక్కజొన్న పొత్తులు కూడా తీసుకొని వచ్చాను గారెల కోసం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.